ప్రమోషన్ కేసులో రాణా విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు రాణాను ఈడీ ప్రశ్నించింది. రాణా బ్యాంక్ స్టేట్మెంట్స్ వివరాలపై ఆరా తీసిన ఈడీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు ఎంత తీసుకున్నారు, బెట్టింగ్ యాప్ అని తెలిసే ప్రమోట్ చేశారా అనే కోణంలో ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. రైట్, మొన్న ప్రకాష్ రాజ్, నిన్న విజయ్ దేవరకొండ, ఈరోజు రాణా, రేపు లక్ష్మితో ఈ ఈడీ విచారణ అయితే కొనసాగుతోంది. ఈరోజు 4 గంటల పాటు సుమారు రాణాని విచారించినటువంటి పరిస్థితి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, రాణా విచారణ 4 గంటల పాటు ఎలా జరిగింది అండ్ ఏ ప్రశ్నలు అడిగారు ప్రధానంగా? దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా దగ్గుపాటి రాణాని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికే అటు ప్రకాష్ రాజ్ని, అదేవిధంగా విజయ్ దేవరకొండని ఏ విధంగా విచారించారో అదే తరహాలో ఈరోజు ఉదయం 10:45 ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి దగ్గుబాటి రాణాను పోలీసు అటు ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానంగా జంగిల్ రమ్మీ అనేటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కి సంబంధించిన కేసులో ఇతన్ని విచారించారు. దీనితో పాటు గతంలో ప్రకాష్ రాజ్ సైతము జంగిల్ రమ్మీ షోలో యాప్లో అతను ప్రమోషన్ చేశాడు. అయితే ఇద్దరు కలిసి ఏ విధంగా చేశారో, ఆ జంగిల్ రమ్మీ చేసినటువంటి ప్రమోషన్స్కి ఎన్ని డబ్బులు ముట్టజెప్పారు, అదేవిధంగా వాటి లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ రూపంలో జరిగిందా, డైరెక్ట్ క్యాష్ రూపంలో జరిగిందా, 5 సంవత్సరాలు 2018 నుంచి 2022 వరకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకొని రావాలంటూ కూడా ఇప్పటికే రాణాకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో బ్యాంక్ డీటెయిల్స్తో పాటు మనీ ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా తీసుకొని ఈరోజు రాణా ఈడీ ముందు హాజరు కానుంది. సుమారు 4 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అనేక ప్రశ్నలు కూడా కురిపించారు. అయితే మీడియా బెట్టింగ్ విషయం సంబంధించినటువంటి విచారణ కంప్లీట్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడతారని అందరూ భావించినప్పటికీ కూడా మీడియాతో మాట్లాడకుండా డైరెక్ట్గా రాణా తన వెహికల్ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన విషయంలో మొదటి నుంచి కూడా రాణా పేరు వినపడుతుంది. గతంలో జంగిల్ రమ్మీ సంబంధించినటువంటి యాప్ ప్రమోషన్స్ విషయంలో కూడా రాణా పార్టిసిపేట్ చేశారు. 2018 నుంచి 2022 వరకు కూడా వీరందరూ కూడా బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేసినట్లు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కొంతమంది సినీ ఆర్టిస్టులపై దాదాపు 29 మందిపై సినీ సెలబ్రిటీలపై కూడా ఈసీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్పై కేసు నమోదు చేసిన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది యువత చనిపోతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన జరిగింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి కేసుని ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రకాష్ రాజ్ను విచారించారు, విజయ్ దేవరకొండను విచారించారు, ఈరోజు రాణాను విచారించారు. ఇక ఈ నెల 13వ తేదీన మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సునీల్, అయితే మీడియాకి విచారణ అనంతరం మీడియాకి ఆయన రెస్పాండ్ అవుతారని అనుకున్నాం, అవ్వలేదు. కాకపోతే అధికారుల నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? రాణా విచారణకి సహకరించారా లేదా అనే విషయం అన్న బయటకు వచ్చిందా? గతంలో మనం చూసాం ప్రకాష్ రాజు మీడియాతో విచారణ కంప్లీట్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎవరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయొద్దు, అలా ఎవరు కూడా డబ్బులు పెట్టి మోసపోవద్దు అంటూ కూడా ప్రకాష్ రాజు మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నేను బెట్టింగ్ యాప్సే చేయలేదు, కేవలం గేమింగ్ యాక్ట్ మాత్రమే, కొన్ని లీగల్గా ఉన్నటువంటి వాటికి మాత్రమే ప్రమోషన్ చేశాను, అది ఇండియాలో లీగల్ కాబట్టి వాటికి మాత్రం ప్రమోషన్ చేశానని విజయ్ దేవరకొండ కూడా తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ రాణా మాత్రం ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కానీ అధికారులు మాత్రము అతని దగ్గర నుంచి కీలక ఆధారాలు సేకరించాము, అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నోట్ చేసుకున్నాము. మరోవైపు అతను సంబంధించిన ఎంక్వైరీ కొనసాగుతుంది కాబట్టి అన్ని పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాతనే దీనిపై ఒక క్లారిటీ, ఒక పూర్తి సమాచారం అందజేస్తామని మాత్రం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రాణా ఖచ్చితంగా మాట్లాడతారని అందరూ భావించారు. కానీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించిన కేసులో రాణా మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. మరి ఈ కేసులో ఈడీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు రాణా సమాధానాలు చెప్పాడా లేదా అనేది కూడా ఇక తెలియాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇంకా మంచు లక్ష్మి సైతము ఈ నెల 13వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. మరి మంచు లక్ష్మి కూడా ఈ నెల 13వ తేదీన విచారణకు హాజరయ్యే అవకాశం కూడా కనబడుతుంది. వీరితో పాటు చాలామంది యూట్యూబర్స్, చాలామంది సినీ ఆర్టిస్టు, బుల్లితెర నటులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వారిపై కూడా కేసులు నమోదు చేశారు. కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో మాత్రం మీడియా అధికారులు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చాలామంది సినీ సెలబ్రిటీలని పిలిచి మరి విచారించి వారి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. సునీల్. ఓకే సునీల్.